సార్ ఇక్కడ దాదాపుగా 130 గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ద్వారా ఆ 130 గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు దాదాపుగా 1300 వార్డు సభ్యులు దాదాపు 80 మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం సార్. అందులో దాదాపుగా బీసీలకు 634 మంది బీసీల సభ్యులకు బీసీ అభ్యర్థులకు దక్కాలి. సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబోసుకుందాం, బీసీల గోడు సభకు వెళ్ళబోసుకునే టైంలో విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష, ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష. దయచేసి బీసీల విషయంలో బీసీల టాపిక్ వచ్చినప్పుడు బీసీల బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఈ సభ వీళ్ళకు ఉండే సార్. కానీ ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు.